బట్టతల వస్తుందా మేడం? మంచి ప్రశ్న వేశారండి. బట్టతల అనేది మగవాళ్ళలో మాత్రమే కాదు, ఆడవాళ్ళలో కూడా వస్తుంది. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎక్కువ జెనెటిక్ రీజన్స్ ఎక్కువ ఉంటాయండి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ మెనోపాజ్ పీరియడ్ లో కానీ లేదా పీసీఓడి అంటాం, అలాంటి టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటాం. కొన్ని రకాల మందులు వాడటం వల్ల డిసీజెస్ ఉన్నప్పుడు ఈ జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంటుంది. తద్వారా బట్టతల కూడా వస్తుంది. మేడం, ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి? తలస్నానం చేసినప్పుడు కానీ లేదా దువ్వినప్పుడు కానీ, జుట్టు ఎక్కువ రాలి పడిపోతున్నప్పుడు, సెంటర్ లో స్కాల్ప్ మీకు కనిపిస్తున్నప్పుడు, అంటే అక్కడ పుర్రె కనిపిస్తూ ఉంటుంది. సో స్కిన్ బాగా మీకు విజిబుల్ గా ఉన్నప్పుడు బట్టతల స్టార్ట్ అయిందని చెప్పేసి మీరు రికగ్నైజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. సో ఈ ఫిమేల్ బాల్నెస్ లో 4 గ్రేడ్స్ ఉంటాయండి. బాల్నెస్ లో 1, 2, 3, 4 ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, కొంత కన్సర్వేటివ్ థెరపీ ద్వారా ఈ బాల్నెస్ ని అరికట్టవచ్చు. కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ జిఎఫ్సి, ఎగ్జోసోమ్ థెరపీ, పెప్టైడ్ థెరపీ, మైక్రోనీడ్లింగ్. వీటన్నిటి ద్వారా కూడా మనం హెయిర్ లాస్ ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సివియర్ గ్రేడ్స్ వచ్చినప్పుడు ఆ బట్టతల ఎక్కువగా ఉంటుంది, లైక్ ఇక్కడ వైట్ స్ప్రెడ్ గా అయిపోయి ఉంటుంది. అలాంటి టైంలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళొచ్చు. మోర్ డీటెయిల్స్ కోసం ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.